హాయ్ అండి. హాయ్ నమస్తే. ఓకే, అండ్ మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ అండి. ఓకే, వై అల్లు అర్జున్? హీ ఈస్ ద హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ ఆల్సో. ఓకే, ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు? ఏ సినిమా అంటే మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గంగోత్రి రిలీజ్ అయిందండి. అప్పటి నుంచి నాకు అతను చాలా ఇష్టం. ఫస్ట్ సినిమానే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఫస్ట్ సినిమా గంగోత్రి ఇష్టం. ఓకే, రెండో సినిమా రికార్డులు షేక్ చేసింది ఆర్య. ఎలా అనిపించింది అప్పట్లో మీకు? అంటే సెకండ్ ఇయర్ ఉంటారు మేబీ. ఎస్, సెకండ్ ఇయర్. నేనైతే 3-4 టైమ్స్ చూశాను ఆర్య. ఇప్పటికి కూడా అది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎన్నిసార్లు చూడొచ్చు. ఆ లుక్స్ కానివచ్చు, ఆ సాంగ్స్ కానివచ్చు, ఫిల్మ్ లవ్ డైలాగ్స్ కానివచ్చు, ఎలా అనిపించాయి అప్పట్లో? చాలా బాగున్నాయండి. అప్పుడంటే మేము కూడా కాలేజ్ ఏజ్ కాబట్టి బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది ఆ సినిమా. అప్పట్లో సుకుమార్ గారు ఆర్య అంటే అందరు చూసారు. ఈసారి పుష్ప. ఓకే, పుష్ప ది రూల్ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఇది ఇంకా వండర్ అని చెప్పొచ్చు. అంటే అల్లు అర్జున్ తీసిన మూవీస్లో ఇది ఒక గ్రేటెస్ట్ మూవీ. అవార్డ్స్ కూడా వచ్చాయి కాబట్టి 2 కూడా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి. ఎలా అనిపిస్తుంది? ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే రిమైనింగ్ అన్నీ కూడాను పుష్ప బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది అతనిది. అండ్ మేడం, లేడీ గెటప్ వేశారు, అంత పెద్ద స్టార్ లేడీ గెటప్ వేశారు. ఎలా అనిపించింది మీకు? అది కొంచెం ఫన్నీగా అనిపించింది. బాగుంది చూడటానికి. లేడీ గెటప్లో కూడా బాగున్నాడు అల్లు అర్జున్. అండ్ ఈసారి అంటే పుష్ప 1కి ఆలోచించకుండానే 400 కోట్లు వచ్చింది కలెక్షన్. ఇది సినిమా పుష్ప 2కి ఎంత రావచ్చు మ్యాక్సిమం? మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది పుష్ప 1ని బీట్ చేస్తుంది అంతే. ఓకే, అండ్ అల్లు అర్జున్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఐ లవ్ అల్లు అర్జున్. ఓకే, అయితే ఫోటో దిగే అవకాశం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీ పేరు ఏంటండి? రాణి. ఓకే, అల్లు అర్జున్ గారు రాణి గారు మీతో ఫోటో దిగాలంట. ఒకసారి వీలైతే ఒక ఫోటో ఇవ్వండి. అండ్ మీ ఫ్యామిలీలో అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సేనా? ఎస్ సార్. ఏదో ఒక డైలాగ్ ఏదని చెప్తారా? తగ్గేదేలే. తగ్గేదేలే.